మనతో ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. తాజాగా 50 సంవత్సరాలైన సందర్భంగా ఎమర్జెన్సీ మీద ఆయన నిన్న వ్యాసం విడుదల చేయడం జరిగింది. ఈ రోజు కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తయింది. నమస్తే అరుణ్ కుమార్ గారు. అసలు ఎవ్వరు కూడా ఎమర్జెన్సీని సమర్థించడం లేదు, కానీ మీరు ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఆ రోజు అది చేయాల్సిన పరిస్థితి ఉంది అనే విధంగా ఆ వ్యాసం రాశారు. ఎందువల్ల రాయాల్సి వచ్చింది, అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? మీకు చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంది ఏంటంటే, నేను ఎమర్జెన్సీని సమర్థిస్తూ రాయలే. అది ఎమర్జెన్సీ పెట్టకుండా ఆవేళ అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఎమర్జెన్సీ పెట్టకుండానే ఆవిడ రాజీనామా చేసేయటం జరిగితే ఇంకా పార్లమెంటరీ ఎలక్షన్లు ఇవన్నీ ఎందుకు? పార్లమెంటరీ ఎలక్షన్లు అయిన తర్వాత పదవులు దింపడం కానీ ఎక్కించడం కానీ పార్లమెంట్లో జరగాలి, అది కూడా లోక్సభలో జరగాలి. సో ఆవేళ ఆవిడేంటి, జయప్రకాష్ నారాయణ స్టేటస్ ఉన్నటువంటి మనిషి వచ్చి దిగిపోవలసిందే, లేకపోతే రేపు నుంచి నేను ఇంట్లోంచి బయటికి రానివ్వం, గొడవ చేస్తున్నాం అంటే రాజీనామా చేయమని. రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలి, అంతే, అయిపోయింది. ఒక సోషలిస్ట్ థియరీ అంటూ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కోసమే గొడవ అంతా స్టార్ట్ అయింది. అదే రాశాను నేను. ఇందిరాగాంధీ అన్న మనిషి 69లో వివి గిరి గారిని గెలిపించడం కానీ, ఆ తర్వాత 71లో ఎలక్షన్లు పిలవటం కానీ, ఇవన్నీ ఏంటంటే అప్పుడు దాకా నడుస్తున్నటువంటి పద్ధతిలోంచి ఆవడి కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని డెమోక్రటిక్గా సెటప్ చేద్దామని. మిగతా కమ్యూనిస్ట్ పోరాటాలు అవి చేసి తుపాకీ గొట్టం ద్వారా అధికారాలు అవన్నీ జరిగాయి చాలా దేశాల్లో. ఇక్కడ నెహ్రూ గారి పాలసీ ఏంటంటే ప్రజల ఆమోదంతో మనం సోషలిజం తీసుకురావాలని. అది జరిగింది. ఆ ప్రయత్నంలోనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా క్యాపిటలిస్టులు అందరూ వ్యతిరేకించారు. క్యాపిటలిస్ట్ థియరీ ఉన్న వాళ్ళందరూ ప్రధానంగా ఎవరంటే ఈవేళ అధికారంలో ఉన్నటువంటి జనసంఘ్ పార్టీ, అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి మూలం ఆర్ఎస్ఎస్. నేను అనేకసార్లు చెప్పాను, ఆర్ఎస్ఎస్ అంటే గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ చదవండి. దాని ప్రకారం ఈ దేశంలో సోషలిస్టులు అన్న వాళ్ళందరినీ నిర్మూలించాలి అన్నాడు ఆయన. సార్ ఇప్పుడంటే మొరార్జీ దేశాయ్ కొంతమంది క్యాపిటలిస్టులు అయితే ఉండొచ్చు, ఆ రోజు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ అదే వాళ్ళు తీసుకొచ్చి జయప్రకాష్ నారాయణని ఎప్పుడైతే ముందు పెట్టారో అప్పుడు, ఎందుకంటే జయప్రకాష్ నారాయణ పదవి కోసం రాలే. జయప్రకాష్ నారాయణ అన్నవాడు స్టేచర్ ఆల్మోస్ట్ ఈజ్ ఆన్ ప్యారలల్ విత్ జవహర్లాల్ నెహ్రూ లెవెల్. ఆయన పక్కా సోషలిస్ట్. ఆయన అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో మార్క్సిజం మీద పిహెచ్డి చేశాడు. అమెరికాలో, అమెరికా అంటేనే క్యాపిటలిస్ట్ కంట్రీ, అక్కడే చేసిన మనిషి. అడ్వెంచర్ చేయగలడు, లేకపోతే చంబల్లో డాకులతో వెళ్ళి నెగోషియేట్ చేస్తాడా? యాక్చువల్గా మీకు వాజ్పేయి గవర్నమెంట్లో కూడా చూడలేదు సార్ మనం. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ 2014లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎమర్జెన్సీ అన్నది అందరూ మర్చిపోయిన వ్యవహారం, లేకపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ చాలా పూర్తిగా తెలియదు. అలాంటి స్థితిలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మీద ఎక్కడ లేని కథనాలు సోషల్ మీడియా యూనివర్సిటీల్లో నుంచి బయటకు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అంటే ఒక పార్టీని పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది సార్? పార్టీని కాదండి, వాళ్ళ మొట్టమొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇన్నేళ్ళు ఫైట్ తర్వాత. ఈవేళ నీకు వస్తున్న అధికారం నాకు వస్తుందని కాదు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటి, హిందుత్వాన్ని తీసుకురావాలి. దానికి వాజ్పేయి, అద్వానీ పాతర నాయకులు కాబట్టి వాళ్ళు అదే చెప్పి వెళ్ళేవారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వద్దాం అనేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు. కానీ మోడీ గారు ఇప్పటి నాయకుడు. ఈయన ఏంటంటే డైరెక్ట్గా మొన్న చూడండి, ఆ కేజ్రీవాల్ని లోపల పెట్టడానికి మన ఆంధ్రాకి సంబంధించిన ఒక లెక్కరత్నం లోపల ఉంటే, నువ్వు అప్రూవర్గా మారు, ఇమ్మీడియట్గా నీకు బెయిల్ ఇచ్చేస్తాం అన్నారు. అప్రూవర్గా మారి అతను కేజ్రీవాల్ని డబ్బు ఇచ్చామన్నాడు. కేజ్రీవాల్ని లోపల పెట్టారు. వాళ్ళ పని అది. అంటే ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే కనుక నెహ్రూ ఫ్యామిలీని కానీ లేకపోతే గాంధీని కానీ అసలు ఇప్పుడు నిజంగా బతుకుంటే కనుక జనం అసహించుకునే పరిస్థితిలో తీసుకొచ్చే వాతావరణం అదే, అదొక ఎజెండా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇదంతా కూడా చెప్పకపోవడం వల్లే కదా ఇట్లా, అంటే హిస్టరీ తెలిసి అంతా అసలు వాస్తవం కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మీలాగా పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి లేకపోతే రాజకీయాలని బాగా వంట పట్టించుకున్న వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా సార్? ఇస్తున్నాం. ఇప్పుడు మన ఇది ఎంతవరకు ఉంటుంది, వాళ్ళది ఒక యూనిఫైడ్ ఒక 20% ఆఫ్ పీపుల్, ఇప్పుడు 20% దాకా పెరిగారు వాళ్ళు. మిగతా చోట్ల కన్వీనియన్సే తప్ప బీజేపీ ఈ దేశంలో 2%, 3% నుంచి 20-25%కి మతోన్మాదం అంటారు, అది నెమ్మదిగా ఎక్కించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా మన ఊళ్ళో కూడా చాలామంది మొన్నటిదాకా కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళు కూడా గాంధీని తిడుతున్నారు, నెహ్రూని తిడుతున్నారు.
తలకెక్కేస్తోంది. వాళ్ళు చేసిన త్యాగాలు ఏమి వీళ్ళకి కనిపించట్లే. ఈవేళ లేకపోతే 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత మొత్తం దేశం అంతా మీటింగ్లా. ఇవాళ సాయంకాలం మీటింగ్ విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమర్జెన్సీ ఎంత ఘోరమో చెప్తాడు. ఆయన ఇందిరాగాంధీ హస్తం గుర్తు మీద ఫస్ట్ ఎమ్మెల్యే కలెక్ట్ అయిన వ్యక్తి ఆయన వచ్చి మాట్లాడతాడని సాయంత్రం వినాలి ఏం మాట్లాడతాడు. ఇలాగే దేశం మొత్తం మీద అన్ని చోట్ల ఆ వేళ ఎమర్జెన్సీని సమర్థించిన వాళ్ళు ఈవేళ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తారు. యాక్చువల్గా ఎమర్జెన్సీ తర్వాత చాలా దారుణాలు జరిగాయి కాబట్టే ఉత్తర భారతదేశంలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ చాలా మంచి జరిగింది. అందుకే ఎప్పుడూ లేదు రికార్డు. 1977 ఎన్నికల్లో 42 సీట్లకి 41 సీట్లు గెలిచింది. ఒక్క నీలం సంజీవ్ రెడ్డి గారు తప్ప. 57% ఓట్లు వచ్చాయి. 57% ఓట్లు ఇప్పటికీ రికార్డు. ఏ పార్టీకి ఎక్కడ రాలా. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎక్కడ వచ్చింది? మనం ఓడిపోయాం ఇక్కడ ఆంధ్రాలో. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు రాలా, చచ్చిపోయాక వచ్చాయి. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ స్వీప్ చేసింది. అప్పుడు కూడా 50% లేవు. 49, 84లో ఇక్కడ మాత్రం ఎన్టీ రామారావు పార్టీ గెలిచింది. సార్ మళ్ళీ ఎమర్జెన్సీలో మీరు రాసిన ఆర్టికల్లో చూసుకుంటే కనుక ఆ రోజు ఇందిరాగాంధీని దింపేయడానికి ఈవెన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా చెప్పబడుతున్న జనసంఘ వీళ్ళందరూ కలిసిపోయారు, కమ్యూనిస్టులు కూడా కలిసారు. ఎట్లా చూడాలి సార్? అదే చెప్తున్నాను, సింగిల్ ఎజెండాగా పెట్టుకున్నారు, ఇందిరాగాంధీని దింపేశారు. కానీ అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రిన్సిపల్ నుంచి దగ్గరికి వెళ్ళారు. 77లో అంత బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది మొరార్జీ దేశాయ్. ఎందుకు పడిపోయాడు? ఏడాది తిరగకుండాను లోకల్ స్టార్ట్ అయ్యి ఏడాదిన్నరకి దిగిపోయి చరణ్ సింగ్ అసలు లోక్సభ ఫేస్ చేయలేకుండా రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఏమిటి కారణం? ఆర్ఎస్ఎస్ అంటే జనసంఘ్, జనతా పార్టీలో కలిసిన జనసంఘ్ వాళ్ళు వేరే, వాళ్ళ గొడవ వాళ్ళు మొదలెట్టారు. వీళ్ళందరూ ఈ వేళ నుంచి మా పార్టీలన్నీ మర్చిపోతున్నామని గాంధీ గారి సమాధి దగ్గర జయప్రకాష్ నారాయణ ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణాన్ని వెంటనే వీళ్ళు బ్రేక్ చేశారు. ఎందుకంటే వీళ్ళ ప్రమాణం ఇంకా ముఖ్యం, వీళ్ళ ప్రిన్సిపల్ ఉంది. మొత్తం వాజ్పేయి గారు, అద్వానీ గారు అందరూ కర్రలు పట్టుకుని నిక్కర్లు వేసుకుని ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళారు. ఇదేంటా మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళడం ఏంటని చెప్పి యువతల ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు ఉన్నారుగా జనతా పార్టీలో, వాళ్ళు అడిగారు ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఎలా వెళ్తారు, మనం అంతా ఓటైపోయాం కదా అని. అబ్బాయి ఆర్ఎస్ఎస్కి రాజకీయాల సంబంధం లేదండి. పడిపోయింది గవర్నమెంట్. 89లో బీపీ సింగ్ గవర్నమెంట్. అది ఎందుకు పడిపోయింది? వీళ్ళు రథయాత్ర మొదలెట్టేటప్పటికి వాళ్ళు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా లోపల అందరూ ఒకటే పార్టీ మీద ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయినా వాళ్ళ ఎజెండా అధికారంలో కొనసాగటం కాదు, వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని తీసుకొచ్చి బయట పెట్టాలి. ముందుగా తీసుకెళ్ళాలి. 70 ఏళ్ళకి సక్సెస్ అయ్యారు. సార్ మీరు రాసిన ఈ వ్యాసంలో కూడా గతంలో కూడా ఎమర్జెన్సీస్ విధించిన సందర్భాలు ఉన్నాయి. వారు వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ విధిస్తారండి. ఎందుకు విధిస్తారంటే ఎమర్జెన్సీ మామూలుగా ప్రాథమిక హక్కులన్నీ పోతాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, నువ్వు చైనాకి సాయపడుతున్నావు నాకు తెలుసు, నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి. ఏమంటే రామనారాయణ ఇంట్లోంచి రాత్రి ఏదో కిటికీ సౌండ్లు వస్తున్నాయి, ఎవరితోటో మాట్లాడుతున్నాడు చూడండి అని. పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తే మేము బెయిల్ తెచ్చుకుంటాం. అదే ఎమర్జెన్సీ అనుకో, నీకు బెయిల్ ఉండదు, ప్రాథమిక హక్కులు ఉండవు. అందుకే వారు వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. అలా 2 సార్లు 2 వారుల్లోనూ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అయితే బయటికి రాదు ఇది, ఎందుకంటే మామూలుగా అందరిని పట్టుకోరు, వార్ టైం కాబట్టి. ఇందిరాగాంధీ చేసినప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే అర్ధరాత్రి ఉద్యమం, జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని ఆపడానికి పెట్టింది ఈవిడ. పెట్టి వెంటనే జయప్రకాష్ నారాయణని జైల్లో పెట్టింది, మొరార్జీ దేశాయిని జైల్లో పెట్టింది. దాంతో పబ్లిక్లో ఎవరెవరైతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్న అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓకే ఇంకా నియంతృత్వంలోకి వెళ్ళిపోయింది, ఇందిరాగాంధీ హిట్లర్ అయిపోయింది, ఇంకా చంపించేస్తుంది మనల్ని అనే చూశారు తప్ప బాంబేలో ఎంతమంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిందో, ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిందో. ఇప్పుడు కూడా ఆ చట్టాల వల్లే స్మగ్లింగ్ ఆపగలిగాం. ఇవన్నీ ప్రణబ్ ముఖర్జీ గారు బుక్ రాశాడు, అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్, అందులో అన్నీ రాసుకొచ్చాడు. అసలు లేకపోతే చేయలేము. అంతే, అదే టర్క్మెన్ గేటే ఫోర్త్ గేట్. అక్కడ అపోజిషన్ పార్టీలు అన్నీ తిరగబడ్డాయి కాబట్టి ఫైరింగ్ అయింది. ఇక్కడ అపోజిషన్ లేదు, అందరూ ఊరుకున్నారు. వైడనింగ్ వల్ల అందరికీ మంచి జరిగింది. సేమ్ మన మార్కెట్టే ఒక రిక్షా వెళ్తుంటే రోడ్డు అయిపోయింది, ఇంకా రిక్షా వెనకాల అందరూ నడవలసిందే.
అలాంటిది రోడ్డు వైడనింగ్ చేశారు. ఎమర్జెన్సీ వల్ల సౌత్లో మంచి జరిగింది కాబట్టి ప్రజలన్నీ ఓట్లు వేశారు. ఓకే. నార్త్లో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి జరిగినా దాన్ని అడ్డుకున్నారు. ఎప్పుడైతే నీకు రప్చర్ వచ్చిందో నీకు మెయిన్ పెద్దది ఏంటంటే కుటుంబ నియంత్రణ అమలు చేయటంలో మన వాళ్ళు అప్పటికే చాలా ముందున్నారు. అక్కడ బలవంతంగా చేయించారన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల మీద సంజయ్ గాంధీ వెళ్ళి బలవంతంగా వాళ్ళ చేత చేయించేశాడని చెప్పి ఒక ఆరోపణ బలంగా ప్రచారంలో పెట్టారు. సో ముస్లిమ్స్ కూడా యాంటీగా ఓటేశారు. అలా రకరకాల ఏముంటుంది, పేపర్లో లేదు, ప్రచారమే. చచ్చిపోయాడు, చంపేశారు. నువ్వు మెడ్రాస్ వెళ్ళావనుకో, రామనారాయణని పట్టుకెళ్ళిపోయింది ఇందిరాగాంధీ, ఎత్తుకెళ్ళిపోయారు. చూసావా మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడాడని. నువ్వు మెడ్రాస్ వెళ్ళి వారానికి తిరిగి వస్తావు. నువ్వు నిన్ను ఎత్తుకెళ్ళిపోయారన్నదే ప్రజల్లోకి వెళ్తుంది తప్ప వారానికి నువ్వు తిరిగి వచ్చావన్నది ఎవడో పట్టించుకోడు. అలా చేశారు ప్రచారం బ్రహ్మాండంగా. మీకు నార్త్లో సక్సెస్ అయ్యారు, సౌత్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సౌత్లో ముందు నుంచి కూడా ఇక్కడ మత రాజకీయాలు లేవు సార్. ఆ రోజు ఎమర్జెన్సీ తప్ప ఇందిరాగాంధీకి ఆల్టర్నేటివ్ ఏం లేదా? ఇంకా మార్గం ఏముంది? ఇంకా రాజీనామా చేయాలి, ఇంట్లోంచి బయటికి రానేమో అని చెప్పేశారు. అంటే గొడవ పెట్టేస్తారు. జయప్రకాష్ స్టేటస్కి ఈవిడ సరిపోదు అసలు. జయప్రకాష్ పబ్లిక్లో మోస్ట్ ఆనెస్ట్. ఇందిరాగాంధీ నెహ్రూ గారి కూతురు, రూలర్గా కూడా ఫెయిల్ అయింది. 67లో సరిగ్గా రాలా సీట్లు, 71లో బాగా వచ్చి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు తిప్పుతోంది. తిప్పడం ఇష్టం లేక జరిగింది ఇదంతా. మెయిన్ దారి తీసిన పరిస్థితి మీకు ఒకటే, కోర్టు ఈవేళ మొన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందండి. రాజమండ్రి జైల్లో ఉన్నాడు, బెయిల్ వచ్చింది. ఆ దాంట్లో శిక్ష కానీ పడింది అనుకోండి, ఆ స్కిల్ స్కామ్లో, ఆయన ఇంక ఎలక్షన్లో పోటీ చేయడానికి కుదరదు. కానీ బెయిల్ వచ్చింది. అయినా నువ్వు ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు, ఎందుకంటే నీ మీద కేసు ఉంది. అదేంటి, ఆ కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, ఇంకా కేసు ఏంటి? కోర్టు నన్ను కన్విక్ట్ అంటే అప్పుడు మీరు ఆర్డర్ చేసినా ఎలా వేస్తావు, నువ్వు నామినేషన్ అనొచ్చు. నో, నువ్వు నామినేషన్ వేయడానికి వెళ్ళలేదు, ఇంట్లోకి బయటికి ఎలా వస్తావో చూస్తాం అని చెప్పి ఇంటి చుట్టూగా జనాలు మోపు చేసి ఎవడో పెద్ద నాయకుడు, పెద్ద మోడీ లాంటి నాయకుడు దిగాడు అనుకోండి, వచ్చి రానేమో బయటికి చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బయటికి రానేమో. సేమ్ అదే జరిగింది ఇందిరాగాంధీది. కృష్ణయ్యరేమో కిందదాని కోర్టు మీద, కింద దేశ తీర్పు మీద స్టే ఇస్తే, స్టేకి వెళ్ళడానికి అలహాబాద్ కోర్టు 20 రోజులు టైం ఇచ్చింది. 10 రోజుల్లో నాని పాల్కేవాలా వెళ్ళి ఆర్గ్యూ చేశాడు ఇందిరాగాంధీకి అనుకూలంగా. ఇదే ఇక్కడలాగే అతను రాజీనామా చేసింది 14వ తారీఖు నుంచి ఆమోదం అని చెప్పి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ప్రెసిడెంట్ ఆర్డర్ ఇస్తే, 25న ప్రెసిడెంట్ సంతకం పెట్టాడు కాబట్టి 25 వరకు యశ్పాల్ కపూర్ అన్నవాడు మీటింగుల్లో వెళ్ళి మాట్లాడాడు కాబట్టి ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేస్తున్నాం అన్నారు. ఆ ప్రెసిడెంట్ సంతకం పెట్టిన దాంట్లోనే ఉంది 13వ తారీఖు రాజీనామా ఇచ్చాడు, 14 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చింది అని. అంటే దీని వెనక కాన్స్పిరసీ కూడా ఉందండి, టెక్నికల్ కాన్స్పిరసీ ఉందని మన వెంగళరావు గారికి ఎవరో చెప్పారండి, ఆయన ఆత్మకథలు రాసుకున్నాడు. దాని మీద పెద్ద గొడవ కూడా అయిన తర్వాత మన సుబ్బరాజు గారు, మన అశోక్ కుమార్ జైన్, మైలూరు సాంబశివరావు వీళ్ళంతా అలహాబాద్ కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. ఆ బుక్ అందులో ఎక్కడో సుబ్బరాజు గారి పేరుంది. ఆ కేసు కరెక్ట్గా నాకు తెలియదు. ఒకసారి ఇప్పుడు జైన్ గారిని అడగని చెప్తాడు. జైన్ గారు వెళ్ళారు, అంటే వెంగళరావు గారు ఆత్మకథలో. అదే దాన్ని బట్టి ఎవరో వేశాడు అక్కడ అలహాబాద్ కోర్టులో వేశాడు, ఇదంతా తప్పు, కోర్టు మీద కంటెంప్ట్, ఇది కోర్టు జడ్జిమెంట్ కుట్రంటారా అని. చాలా ఉన్నాయి. నేను కోర్టు జడ్జిమెంట్ కుట్రగట్టరాను. 2 పాయింట్ల మీద వేశాడు ఆయన. ఆ 2 పాయింట్లు ఏంటి? ఒకటి, యశ్పాల్ కపూరు రాజీనామా ఆమోదించబడక ముందే ఇందిరాగాంధీ ఎలక్షన్ ఏజెంట్గా వ్యవహరించాడు. రెండవది, ఇందిరాగాంధీ వచ్చి మీటింగులు మాట్లాడిన ఒక మీటింగ్లో సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు గవర్నమెంట్ పే చేసింది. ఈ 2 అలహాబాద్ హైకోర్టు పరిగణలో తీసుకుని ఆవిడ్ని డిస్క్వాలిఫై చేసింది. మిగతా ఇవన్నీ పెట్టాడు. ఏవి డబ్బులు ఖర్చు పెట్టారు, మద్యం పంపిణీ చేశారు, ఆవు దూడ చూపించి హిందూ మతం ఇది ప్రచారం చేశారు, ఇవన్నీ పెట్టాడు రాజనారాయణ గారు. ఈ రెండిటికే ఆధారాలు ఉన్నాయి, మిగతా అన్ని కొట్టేసింది. ఈ 2 ఆధారాలు పెట్టి అప్పుడు బీబీసీ వాళ్ళు ఏం చెప్పారంటే, బీబీసీ వాళ్ళు లేకపోతే ఏదో టైమ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాడు రాశాడు, ట్రాఫిక్ అఫెన్స్లో ఫైన్ వేశారని ఒక దేశ ప్రధాని తన పదవి కోల్పోయినట్టుగా ఉంది ఇది. ఇప్పుడు కారు తప్పు పార్కింగ్ చేశారనుకోండి, వచ్చి ఫైన్ వేస్తారు
టికెట్ అంటారు దాన్ని, టికెట్ ఇస్తారు. అలా ఇందిరాగాంధీ కారుకి ఎక్కడైనా ప్రధానమంత్రి కారుకి టికెట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ప్రధానమంత్రి రాజీనామా చేయంటే ఎంత సమంజసమో ఈ తీర్పు కూడా అలాగే ఉంది అని రాశాడు. టెక్నికల్గా దాని మీద స్టే కూడా వెంటనే నాని పాల్కేవాళ్ళు స్టే తెచ్చారు అని చెప్పి మీరు ఆ స్టే తెచ్చిన తర్వాత ఇంకెలా అడుగుతాం మనం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన జైల్లోంచి వదలడానికి వీల్లేదు, జైలు చుట్టూ జనం వచ్చి మూసేస్తాం, ఎలా వస్తాడో చూస్తాం బయటకంటే అర్థం ఉందా అసలు? ఆయన చాలా స్టైల్ 20 స్టేలు దాకా మీకు తెచ్చుకుని ఇప్పుడు స్టే అనేది స్టే విషయంలో ఎందుకు జరగలేదు? బెయిల్ జరిగిందిగా వెంటనే. ఇందిరాగాంధీ అప్పుడే ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది. ఆ బెయిల్ ఎప్పుడైతే ఆ కోర్టు ఎప్పుడైతే స్టే ఇచ్చిందో, స్టే తీసుకుని ఇంకా అయిపోయింది, నెక్స్ట్ కోర్టు తేలుతుందంటే జయప్రకాష్ నారాయణ గారు ఈవేళ ఈ టైంకి స్పీచ్ ఇస్తున్నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో. ఏమని? ఎవరో కూడా మిలిటరీ కానీ పోలీసు కానీ ఈ గవర్నమెంట్కి ఉండే అర్హత లేని గవర్నమెంట్ ఇది, ఆర్డర్స్ తీసుకోకండి, మీరు వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ పాటించొద్దు. అలాగే స్వాతంత్ర సమరంలో ఎలా అయితే మేమంతా స్కూల్స్ కాలేజెస్ వదిలేసి గాంధీ గారు పిలుపు అందుకుని బయటకు వచ్చామో, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ బయటకు వచ్చేయండి, కాలేజీలకు వెళ్ళకండి, ఒక ఏడాది పోతే పోతుంది, త్యాగం చేయండి దేశం కోసం, ఈ పరిపాలన కొనసాగడానికి ఇష్టం ఎట్టి పరిస్థితిలో కొనసాగడం కుదరదు, రండి అని పిలిపించాడు. అంటే కోర్టు తీర్పును ఆయన ఎందుకు గౌరవించలేదు సార్? అదే రాజకీయం. ఇప్పుడు అసలు ఆయన వెళ్ళి స్వతంత్ర పార్టీ జనసంఘతో కలవటం ఏంటి? ఆయన మామూలు పెద్ద సోషలిస్టు, మామూలు చిన్న చిన్న వాళ్ళు కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ఇక్కడ మద్దూరు అన్నపూర్ణయ్య గారు వీళ్ళంతా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని వాళ్ళు వేరే. కానీ ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు ముందు, వాళ్ళు చూసుకున్నారు మన ఎవరికి కూడా లేదు అబ్బాయి, ఇందిరాగాంధీ దగ్గర ఫేస్ కనపడదు, జయప్రకాష్ అలా వచ్చాడంటే దెబ్బకి ఇందిరాగాంధీ డౌన్ అవుతుంది. ఎందుకంటే జయప్రకాష్ని ఏమనలేదు, నెహ్రూ గారి ఫ్రెండ్, నెహ్రూ గారు అత్యంత అభిమానించిన వ్యక్తి, ఒక సోషలిస్టు, దేశ విదేశాల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా జయప్రకాష్ నారాయణని ఏవో ఉంటాయి వ్యక్తిగతంగా, ఇందిరాగాంధీ సరిగ్గా ఆయనకు విలువ ఇవ్వలేదనో ఇంకోటి ఏవో ఉండుంటాయి, నాకు తెలియదు. అవి ప్రధాన ఈగోసే అయి ఉండాలి, లేకపోతే పూర్తిగా సిద్ధాంత విరుద్ధమైన ఆయన వచ్చి ముందు నిలబడ్డాడు. అంటే ఇందిరాగాంధీని కొట్టడానికి ఏం చేసినా తప్పులేదు అన్న లెక్కలో వచ్చేసాడు ఆయన. ఇందిరాగాంధీ ఏంటంటే ఆవేళ మీరున్నా నేనున్నా ఏం చేస్తాం, వెంటనే రాజ్యాంగంలో ఇలా చేస్తే నాకు స్టే వచ్చింది, ఆ స్టే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒప్పుకుంటున్నారు, ఏం చేయొచ్చు అని చెప్పి మొత్తం రాజ్యాంగం తిరగేస్తుంటే సిద్ధార్థ శంకర్రాయ్ గారు చెప్పాడు 352(1) ఉంది చూడు, ఎప్పటివరకు దీన్ని వాడలేదు, ఆ 1 ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ, బాగానే ఉంది, ఇది ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టచ్చని తీసుకొని ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇందులో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత జరిగిన దాని మీద ఎవడన్నా మాట్లాడచ్చు, కానీ అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు, కొట్టారు, చంపేశారు, బలవంతంగా ఆపరేషన్ చేయించారు, కుటుంబ నియంత్రణ చేయించారు, ఇలాంటివి చేసి సరిగ్గా జరగలేదు అన్నది ఓకే, ఎందుకంటే జరగలేదు కాబట్టి జనం ఓటేయలేదు నార్త్ ఇండియాలో. కానీ ఎమర్జెన్సీ పెట్టడం తప్పు అంటారేంటి? ఎమర్జెన్సీ తప్పు అని చెప్పి భావించిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు ఇందిరాగాంధీ తరఫున స్టే తీసుకొచ్చిన ఆయన వ్యతిరేకించి మళ్ళీ ఎమర్జెన్సీ దానికి సంబంధించి ఆయన అంటే అతను లేకపోవడాన్ని ఎలా చూడదు? అతని ఉద్దేశం ఏంటంటే అతను యాజ్ అన్ అడ్వకేట్ తన కేసు ఒప్పుకున్నాడు అనగానే నాని ఫాల్కేవాలా ఏ లెవెల్ ఆఫ్ అడ్వకేట్ అంటే నాని ఫాల్కేవాలా బ్రీఫ్ తీసుకున్నట్ట అనేటప్పటికీ అందులో 100% పాయింట్ అనుకూలంగా ఉంటేనే తీసుకుంటాడు. అతను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. బహుశా భారతదేశంలో తర్వాత జనరేషన్ ఏ అడ్వకేట్లు ఆ స్టేజ్కి వెళ్ళాలి. రాజ్యాంగ నిపుణుడు నాని ఫాల్కేవాలా తీసుకున్నాడు అంటే అయిపోయింది అంతే. అంత పెద్ద అడ్వకేటు అతను ఇగో అర్ట్ అయింది, ఏమో నేను నీ కేసు గెలిపిస్తానని స్టే తీసుకొస్తే నా స్టే తెచ్చినా సరే ఎమర్జెన్సీ పెడతావా నువ్వు, అంతే క్లియర్గా. అందుకే మానేశాడు, నేను నీకు ఇంకా అనుకూలంగా నేను వాదించను అన్నాడు. మామూలు బెంచ్ ఫార్మ్ అయ్యి బెంచ్ ముందు వెళ్ళినప్పుడు ఎవరో వేరే అడ్వకేట్ వెళ్ళారు, కానీ ఫాల్కేవాలా వెళ్ళలేదు. చెప్పాడు ఇది కారణం, నేను అందుకుని వెళ్ళలేదు, నా మీద నమ్మకం ఉంటే లాయర్ మీద నువ్వు ఈ పని చేసి ఉండేదాన్ని కాదు అని. ఆవిడేంటంటే ఆవేళ ఇంకా రాత్రి గొడవ చేస్తామంటే రాత్రి ఆవిడని ప్రధానమంత్రి నివాసంలోంచి బయటికి రానేమో అని మొరార్జీ దేశాయ్ ఫారెన్ కరస్పాండెంట్కి చెప్పాడు, అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి, రేపు నుంచి బయటికి రాదని. అంతకుముందే మొరార్జీని ఆపాలంటే ఏం చేయాలి, రాత్రే తీసుకెళ్ళి లోపలేశారు, జయప్రకాష్ని లోపలేశారు. తెల్లారేటప్పటికి ఆపేయమన్నారు అన్ని పేపర్లు, సెన్సార్ ఆపేశారు. ఫస్ట్ టైం మాకు అన్ని పేపర్లో ఎడిటోరియల్ అన్న కాలం తెల్లగా వదిలేశారు. ఆశ్చర్యపోయాం, ఇదేంటండి అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ అంటే ఏంటి నాకు ఎందుకు ఇప్పుడు దాకా తెలియదు.
ఇది 64లో 62లో ఎమర్జెన్సీ పెట్టింది? మనకు తెలియదు అసలు. ఇప్పుడు హిస్టరీ చదువుతుంటే తెలుస్తుంది. ఏదైనా నేను ఎమర్జెన్సీ పెట్టడం రైట్ అని అన్నాం, కానీ ఎమర్జెన్సీ పెట్టడం 50 ఏళ్ళు అయిన తర్వాత చీకటి రాజ్యం, రాక్షస రాజ్యం, ఇంత దుర్మార్గమైన రాజ్యం ఎప్పుడూ లేదు అని చెప్పడం మాత్రం తప్పు. అంతలా అనుకుంటే మళ్ళీ ఇంద్రుని గెలిపించి 2 ఇయర్స్, అది కూడా ఏ స్లోగన్, ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు అలాంటి స్లోగన్ తేళ్ళ. మమ్మల్ని గెలిపించండి, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని వెళ్తారు, కానీ ఒకటే స్లోగనం, ఇందిరాకో బులావ్ దేశ్కో బచావ్. ఎంత అహంకారమైన స్లోగనో చూడండి అది. ఇందిరాగాంధీని పిలవండి, దేశాన్ని కాపాడండి అని ఓ స్లోగన్ ఇస్తే జనం అందరూ పిలిచారు, రా బాబు నువ్వే రా దేశాన్ని కాపాడని. సో డెఫినెట్గా ఇందిరాగాంధీ నిజంగా ఎమర్జెన్సీలో వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ నిజమైతే 80లో మళ్ళీ ఎందుకు ఓట్లేస్తారు? సో జరిగింది 77-80 మధ్య జనతా పార్టీ పాలన అనేది, 75-77 మధ్య ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు అన్నది రెండూ కంపేర్ చేసుకుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు చాలా బాగున్నాయి కాబట్టి 80లో మళ్ళీ ఇందిరాగాంధీ కొట్టేశారు. ఎందుకు వేస్తారు? 2 ఏళ్లేగా జరిగింది. సో మనం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత జైళ్లలో పెట్టాలి కానీ ఇంకోటి కానీ వీటన్నిటి మీద నిజంగా అది తప్పే చేసింది ఆవిడ. ఇంకా కొంచెం లిబరల్గా ఉండవలసిందే. చేయాల్సిన పరిస్థితి కల్పించారు. నెక్స్ట్ ఆవిడది ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ వెంగళరావు గారు ఉన్నాడు, నేను సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేయలే. మొత్తం పెద్ద పెద్ద నాయకులు అందరినీ అరెస్ట్ చేశారు. మరి సంజీవ్ రెడ్డి ఎంత పెద్ద నాయకుడు? అతను ప్రెసిడెంట్ నిలబడ్డప్పుడే కదా గొడవ అంతా. దాని గురించి వెంగళరావు గారు ఒక కథ చెప్పేవారు, ఏంటంటే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చేట వెళ్ళి సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని. చేస్తే ఎవరో డిఎస్పీ 4 పోలీసులు తీసుకుని సంజీవ్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేట. వెళ్ళి చెప్పాడు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు. ఉండు కాస్త గడ్డం అది తీసుకొస్తాను కూర్చోండి అని సంజీవ్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారు పొద్దున్నే. ఈ లోపల వెంగళరావు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఆయనకి తెలిసింది. ఏంటిది అంటే సంజీవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అని. ఆపమను వెంటనేను అంటే ఎస్పీఓ ఎవరో చెప్పాడు, సార్ ఆల్రెడీ మన డిఎస్పీ వ్యాన్ తీసుకుని వెళ్ళిపోయాడండి ఆయన. అంటే ఏం చేశాడంటే ఇంకా ఆయన లోపలికి అడ్డం తీసుకుంటున్నట్టు స్నానం చేసి వస్తానట్ట. బయటికి రాగానే ఒక్క సెల్యూట్ కొట్టి, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు సార్, వెంగళరావు గారు ఆర్డర్స్ విత్డ్రా చేయమన్నారు అని ఒక మాట కూడా చెప్పి వెనక్కి వెళ్ళిపోమన్నానంట. అది ఇందులో ఎంత సత్యం ఉందన్నది ఎగ్జాజరేషన్ నాకు తెలియదు, కానీ ఇది వెంగళరావు గారే చెప్పేవారు. ఆత్మకథలో కాదనుకుంటారు, మామూలుగా నలుగురు ఉన్నప్పుడు. అందుకే మనం ఇక్కడ ఈ స్టేట్లో అన్ని సీట్లు వచ్చాయి. నేను ఎమర్జెన్సీ తాలూకా ఎక్సెస్ ఇక్కడికి రానివ్వలే. ఎవరినో అరెస్ట్ చేయటం ఎందుకు? అరెస్ట్ చేయటం సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేయటం ఎందుకు? ఇప్పుడు వద్దని చెప్పాను, సెల్యూట్ కొట్టి రమ్మన్నాను. ఇంకా ఆయన ఏమనగలడు? సంజీవ్ రెడ్డి గారు బయటకు రెడీ అయ్యి వచ్చాడు, పోదాం అన్నాడని. తెలిసి ఉంటుంది అప్పటికే ఆయనకి అందరినీ అరెస్ట్ చేశారని. చేయలేదు. ఇక్కడ మాత్రం మన సుబ్బరాజు గారిని చేశారు. రాజమండ్రిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ని 2-3 చేశారు. వాళ్ళంతా జైల్లో ఉన్నారు. ఈ జైల్లోనే చాలామంది, అప్పుడు వంగవీటి రంగా, అతను పొలిటికల్గా కాదు రౌడీ షీటర్ అని చెప్పి తీసుకొచ్చారు ఎమర్జెన్సీలో. దేవినేని నెహ్రూ, వాళ్ళంతా ఒకటే గ్రూపు. అప్పటికి ఇంకా వాళ్ళకి గొడవలు లేవు. అతను ఇక్కడే ఉన్నాడు. వెంగళ దశరథరాము, మీ ప్రెస్ వాడు, ఆయన కూడా రాజమండ్రి జైల్లో ఉండేవట. కొంతమంది అరెస్ట్ చేశారు. ఏదో వాళ్ళందరినీ మీసా కింద అరెస్ట్ చేశారు. మీసా అంటే జైల్లో ఏమి పని చేయించడాలు కఠోరంగా ఏమి ఉండదు. జైలు నేను వెళ్ళాను మీసా కింద. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే వాళ్ళు ప్రివిలేజ్డ్ క్లాస్. సరే, అంటే ఇందిరాగాంధీని అపరకాడితో వాజ్పేయి గారు కూర్చారు. అలాంటి ఇందిరాగాంధీ మీద లేకపోతే ఆవిడ విధించిన ఎమర్జెన్సీ మీద ఒక 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఏది ఇప్పుడు ఈ తరం ఎలా అర్థం చేసుకుంటారు సార్? ఏముంది, మనకి వన్ సైడ్ అయిపోయిందండి ప్రచారం. కాంగ్రెస్ పార్టీలో 50% మించి అధికారం కోసమే మాత్రం ఉండేవారు. 50% దాటిపోయింది. 50-50 ఉన్నా పర్వాలేదు. ఈవేళ అసలు కాంగ్రెస్ అంటే ఏంటి అంటే చెప్పగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు? అసలు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు పరిపాలించగలిగింది? ఏమిటి కాంగ్రెస్ ప్రత్యేకత? ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏమన్నా త్యాగం చేశారా, తినేటివేనా ఎప్పుడును అన్న దాంట్లో కనుక క్లాసులు పెట్టి చెప్పాలి, జనాలకు చెప్పాలి. కాంగ్రెస్ అంటే ఏంటి? మనందరి తాతలో కాంగ్రెసే. ఇప్పుడు వేరే పార్టీ ఏం లేదు. ప్రజల సపోర్ట్ తోటే గాంధీ గారి అహింస అనేది నడిచింది. లేకపోతే వాడు కర్రలట్టుకొస్తుంటే దా కొట్టు అని నిలబడడానికి ఎంత ధైర్యం కావాలి? తిరగబడి కొట్టడం ప్రతి మనిషి చేసే పనే. కూర్చుండి పోదాం, తనులు తిందాం, చెత్త కొట్టేసేవారు, పట్టుకుని తనులు తినేవారు.
మన సుబ్రహ్మణ్యం మైదానం ఎవరైనా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మజోసులు సుబ్రహ్మణ్యం గారు కొడితే ఆ దెబ్బలకి మనిషి వాచిపోయి ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోయాడు. అందుకే అది బ్రహ్మజోసులు సుబ్రహ్మణ్యం గారి పేరున పెట్టింది. ఏంటి ఆయన ఏంటి ఒక డాక్టరు ఆగండి అంటే అయిపోతారు పోలీసులు. సత్యాగ్రహం అంతే, కొడితే దెబ్బలు తినాలని. అలా ఇన్స్పిరేషన్ రావటానికి కారణం ఏంటంటే మన ఫాదర్లు, మన తాతలు, మన ముత్తాతలు వీళ్ళందరికీ ఉంది లోపల. మనం అదే త్యాగం. గాంధీ గారు వస్తే సపోర్ట్, గాంధీ గారు రాజమండ్రి వస్తే జనం 3-4 రోజుల ముందు నుంచి బళ్ళు కట్టుకుని వచ్చేసారు. అప్పుడు ఏమి లేవు, ట్రాన్స్పోర్ట్ లేవు. వచ్చి అక్కడ ఉండిపోయారు గాంధీ గారిని చూడటానికి. బళ్ళు కట్టుకున్న కోటిపల్లి బస్ స్టాండ్ ఉంది, అక్కడ అయిందిట. అక్కడే అయ్యేవిట మీటింగ్లన్నీ, పాల్ చౌక్ అని. మొత్తం మా నాన్నగారు చెప్పారు. ఒక 4-5 రోజుల ముందు నుంచి బళ్ళు కట్టుకుని వంటకి బియ్యం, కూరలు, సామాన్లు అన్నీ వేసుకుని ఫ్యామిలీలు వచ్చి అక్కడ బళ్ళు దింపుకుని ఆ ఏరియా మొత్తం ఆ రాజమండ్రి స్టేషన్ దాకా మొత్తం అన్నీ బళ్ళు, జనాలు. తీరా వచ్చాడు గాంధీ గారు. గాంధీ గారు ఏమన్నా సినిమా యాక్టరా? పళ్ళు ఉండవు, ముసలాడు, బట్టలు ఉండవు, ఒంటి మీద గొడ్డలు ఉండవు. వచ్చాడు. వచ్చి ఏమన్నా పెద్ద అద్భుతమైన స్పీకరా? మోడీ గారిలాగో వాజ్పేయిలాగో వచ్చి రఘుపతి రాఘవ అందరి చేత పాడించాడు. పాడించిన తర్వాత నాకు మీకు అందరికీ స్వాతంత్రం కావాలంటే డబ్బులు కావాలి, నాకు దా ఇవ్వండి అన్నాడు. ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటే ఏమ్మా నగలున్నాయి ఇస్తావా, దేశం కోసం ఇస్తావా అంతే. ఓ నవ్వు నవ్వేవట్ట. దేవుణ్ణి చూసినట్టే మెస్మరైజ్ అయిపోయేవారు అలాగా జనం. ఏంట్రా గాంధీ ఏదో చెప్తాడు అనుకుని వస్తే ఏమీ లేదు, అదేదో పాట పాడాడు, గుజరాతీ పాట మన చేత ఏదో చేయించాడు, ఏంటిదని ఒక్కడల్లా. గాంధీ గారిని అంత దూరంలో చూసామని ఒకడు, గాంధీ గారు ఆ పైకి ఎక్కినప్పుడు నాకు చెయ్యి ఊపాడని ఒకడు. ఇప్పటికీ వాళ్ళ మనవాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో అది నిజంగా నాకు అర్థం. జీసస్ క్రైస్ట్కి, గౌతమ్ బుద్ధుడికి వాళ్ళకి వచ్చి ఉంటుంది అలాంటి ఎవరా. అరుణ్ కుమార్ గారు, ఎమర్జెన్సీ విధించడం తప్పు, ఎమర్జెన్సీ ఇంజర్ చేసిన చాలా తప్పు అని చెప్పి 11 ఏళ్ళ నుంచి మోడీ సర్కార్ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి ఆ ఎమర్జెన్సీ విధించడానికి పెట్టిన ఆర్టికల్ ఇప్పటికీ ఎందుకు తొలగించలేదు? అదే నేను రాశానుగా. మీరు రాశారు? అదే అడుగుతుంది. అదే చెప్తున్నాను. తీసేయాలి కదండి అలాంటప్పుడు. వెంటనే తీసేయాలి. ఇందిరాగాంధీ చేసినవి అన్నీ అండూ చేశారు. ఇది మాత్రం చేయలే. 352(1) అలాగే ఉంది. చిన్న మార్పు ఏం చేశారంటే అంతర్గత డిస్టర్బెన్స్ అన్న మాట తీసి సాయుధ తిరుగుబాటు అని పెట్టారు. సాయుధ తిరుగుబాటు వస్తే పెట్టచ్చు అనమాట. అంటే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కాబట్టి ఇవాళ పెట్టేయచ్చు ఇండియా అంతా. అది సాయుధ తిరుగుబాటేగా. కాశ్మీర్లో సాయుధంగా వచ్చి చంపేసరిగా వెంటనే పెట్టేయచ్చు. ఎమర్జెన్సీ పెట్టే ఫెసిలిటీని మాత్రం వాళ్ళు ఏం పక్కన పెట్టలే, అది అలా కంటిన్యూ చేస్తున్నారు. మరి అప్పుడు ఇది చెప్పడానికి వాళ్ళకి అర్హత ఎలా ఉంటుంది సార్? చెప్తున్నానుగా. రెండో మాట, ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయితే, ఆర్గ్యుమెంట్ ఏది దీని మీద ఎవడో కాంగ్రెస్, ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు అన్నవాడు వచ్చి సాయంకాలం కానీ ఆయన మాట అంటే ఎమర్జెన్సీ తప్పు, ఎమర్జెన్సీ తర్వాత చాలా ఘోరాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ఇవాళ అన్ని పేపర్లో ఆర్టికల్స్ అవే. అన్నీ జరుగుంటే 57% ఓట్లు ఎలా వచ్చాయి, మీరు ఎమ్మెల్యే ఎలా అయ్యారు? చాలా సింపుల్గా వచ్చి మంత్రి కూడా అయ్యారు. మంత్రి ఎమ్మెల్యే అవటం 78. అప్పటికి 2 కాంగ్రెస్లు ఉన్నాయి. ఈయన ఇందిరా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి మెయిన్ కాంగ్రెస్, ఆవుదోడ. ఈయన అస్తంతో నెగ్గాడు ఈయన. అంటే డైరెక్ట్గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసినందుకు ఆవిడని బయటికి గెంటేస్తే ఆవిడ వీళ్ళు అస్తం పార్టీ పెట్టుకుంది. వీళ్ళంతా అందులో చేరారు, ఎమ్మెల్యేలు అయ్యారు. తప్పండి ఇందిరాగాంధీ చేసిందంటే ఎలా జస్టిఫై చేస్తాం? ఆవేళ ఆ పార్టీ ఎక్కడ దొరికింది కాబట్టి వెళ్ళామండి, ఈవేళ ఈ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీ అయితే ఉంది అనుకుంటే అది వేరే విషయం. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండడం బట్టి ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్ అలా పెరుగుతుంది. వాళ్ళు అందులో జాయిన్ జనం అందరూ ఓ ప్రచారంలో పెడతారు. ఎవరెవరైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమో వాళ్ళు బట్టలు ఇప్పేయడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు. గాంధీ, నెహ్రూ, ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళందరినీ. చచ్చిపోయే వాళ్ళ తాలూకా బోస్ డెడ్ ఎగెనిస్ట్ ఆర్ఎస్ఎస్, బోస్ని పొగుడతారు. ఎందుకంటే 43 బోస్ తీసుకొచ్చారు స్వతంత్రం, 47 పటేల్ డెడ్ ఎగెనిస్ట్ ఆర్ఎస్ఎస్ నిషేధించింది ఆయన. ఆయన పొగుడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరు లేరుగా, వారసులు లేరు. ఇది వారసులు ఉన్నారు. సో ఫైనల్గా మీరు ప్రజలకు చెప్పేది ఏంటి సార్? అంటే ఈ ఎమర్జెన్సీ ఇష్యూ మీద ఇంత పెద్ద వ్యాసం రాశారు, చాలామంది ఏదో ఇప్పుడు ఎలాబొరేట్గా అర్థమైంది. ఇంకెంతకాలం ఉంటాం, అయిపోయింది మా పీరియడ్. ఏదో మనం
నేను ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని సపోర్ట్ చేశాను. నా ఫస్ట్ ఓటు 1975లో నాకు 21 ఏళ్ళు నిండే వచ్చింది. 77లో ఆవు దొడకేశాను. 78 నుంచి అస్తంకే ఓటేస్తున్నాను. ఒకసారి 2 సార్లు మా కమ్యూనిస్ట్ పార్టీ ఎలియన్స్ అయింది, అప్పుడు కమ్యూనిస్ట్ గుర్తు వేశాను మున్సిపల్ ఎలక్షన్లో. ఇప్పుడు అస్తం గుర్తు, కాంగ్రెస్, అలా నడుస్తున్నాం. దీని మీద ఇలాగ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మొత్తం దేశంలో అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టి ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని తిట్టండి అన్నప్పుడు తిట్టచ్చు మీకు ఇష్టం లేకపోతే, కానీ ఆ రోజున ఎమర్జెన్సీని సపోర్ట్ చేసి ఈరోజు తిడుతున్న వాళ్ళు ఆ రోజున ఎమర్జెన్సీని సపోర్ట్ చేసే కదా. లేకపోతే 80లో మళ్ళీ జనం అంతా ఇటేపు ఎందుకు తిరగబడతారు? మాకు ఎమర్జెన్సీ పెట్టేసి చీకటి పాలన ఇచ్చినా సరే పర్వాలేదు, కానీ మీ పాలన మాత్రం మాకు వద్దురానిగా. 80లో అలా నెగ్గింది. 77లో చీకటి పాలన తీసావలు వారేశారు. మీరు వచ్చారు, ఏం చేశారు మీరు? ఇందిరాగా బులావ్ అన్నారు. ఇది కూడా చెప్పాలి కదా, ఆర్గ్యుమెంట్ ఉండాలి. అది భిన్న కోణం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు ఎమర్జెన్సీ మీద వివరించారు. సుదీర్ఘమైన వ్యాసం కూడా ఇటీవల ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ వ్యాసం కూడా కొంత సంచలనం సృష్టిస్తుంది సోషల్ మీడియాలో. ఆయన పోస్ట్ అందరూ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తుంటే అరుణ్ కుమార్ గారు కొత్త కోణంలో ఎందుకు సమర్థించారనే విషయం మీద ఈస్ట్ న్యూస్కి సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆయన కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.